ఇక్కడ ప్రధానంగా ఈ నిరసన తెలియజేయడానికి రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి పొలాస్ శివారులో గల లక్ష్మీ నరసింహ మిల్లు బయలు మిల్లు బారైస్ ఉన్నాయి, ఇంతకుముందు బయలు మిల్లుగా చేంజ్ చేస్తారు. దానివల్ల వాతావరణానికి ఇబ్బంది అయ్యి కాలుష్యమై పంట పొలాలకు కూడా నష్టం అవుతుంది. దాదాపు ఒక 10 లక్షలకు ఉంటుంది. అక్కడ బైపాస్ ఉన్నది, అది కమర్షియల్ ల్యాండ్. దాని విలువ పడిపోవడంతో పాటు పర్యావరణానికి గ్రామానికి అందరికీ ఇబ్బంది అవుతుందని చెప్పి పోయిన సోమవారం అంతకుముందు సోమవారం ప్రజల్లో ఫిర్యాదు చేసిన ఆయన కూడా అధికారులు ఎలాంటి స్పందన లేదు. ఇంకొక అంశం వచ్చి NH63 చలిగల్ నుంచి వచ్చి ఇక్కడ వెంబర్ల రోడ్ను ఫంక్షన్లు దాటుకొని దావసరేష్ వాళ్ళ ఫంక్షన్లు దాటుకొని మన పులాస నేషనల్ హైవే టచ్ అవుతుంది సార్. అది దాని పాత అలైన్మెంట్ ప్రకారం ఈ వేరే రూట్లో పోతుండే, ఇప్పుడు దానికి వేరే రూట్లో పోతుండే. దాన్ని సెప్టెంబర్లోనో నేను అనుకుంటా గత ప్రభుత్వంలో ఈ ఎలక్షన్ కంటే ముందు చేంజ్ చేసి ఏంటంటే పాత ప్రకారమే పోవాలి. అక్కడి నుంచి వచ్చిన అధికారులు ఎట్లా సర్వే చేసారో అదే విధంగా పోవాలి. కానీ ఇక్కడి లోకల్ వ్యక్తులు, లోకల్ సంబంధిత టీఆర్ఎస్ నాయకులు అలా వాళ్ళు చేంజ్ చేసిన ప్రకారం ఉండదు. వాళ్ళవి పోకుండా కాపాడుకొని అమాయక రైతులై పోయేటట్టు చేస్తున్నారు అనేది వీళ్ళ వాదన. ఈ రెండు మాకు న్యాయం జరగాలని చెప్పి చెప్తున్నాం. వాళ్ళ నుంచి మేము ఏం ఆశించలే, అభివృద్ధి అవుతుందని చెప్పి ఏం ఆశించలే, కానీ నష్టపోకుండా ఉండాలనేది మా వాదన. హైవే 163 రోడ్డు గాను చలియేలు, హనుమాజ్పేట, తిప్పనపేట విలేజ్ నుండి మరి సిటీ దగ్గర ఉన్న ప్రాంతాలు డిమాండ్ గల భూములు కాబట్టి దీన్ని వెంటనే రద్దు చేసి మరి సిటీ గాను 10 కిలోమీటర్ల దూర వ్యవస్థలో సర్వేలు చేయించి వాళ్ళుగా రైతులకు ఏదైతే వాల్యుయేషన్ అనేది రిజిస్ట్రేషన్ ప్రకారం ఇస్తే మరి ఇవాళ రైతులకు ఒక ప్లేస్ కాకుండా 3-4 ప్లేసులలో పోయినటువంటి విలేజ్ హనుమాజ్పేట దీనికి గాను ఎంక్వైరీ సర్వే చేయించి ఉన్న వాల్యూ రిజిస్ట్రేషన్ వాల్యూ కాకుండా మరి ఒక గుంట పర్ గుంటకు 50,000 ఉందా, 1,00,000 ఉందా అదుసుగా వెంటనే స్పందించి మరి ఒకవేళ పోయినట్టయితే దాని వాల్యూని ఎంక్వైరీ చేయించి ఉన్న వాల్యూని కట్టించి మరి సిటీ ప్రాంతంలో ఉన్నటువంటి విలేజ్లు దానిగాను పల్లెటూరు ప్రాంతాల్లో సుగా హౌసింగ్కు సంబంధించిన ల్యాండ్స్ మరి బాగా వాల్యూ ఉంటాయి. దాన్ని గుర్తెరిగి సుగా ఖచ్చితంగా దాని వాల్యూని కట్టించి ఏదైతే 10 కిలోమీటర్ల దూరం నుంచి తీసుకెళ్ళినట్టయితే సిటీకి మరి భవిష్యత్తులో సుగా ట్రాఫిక్ ఇబ్బంది ఉంటుంది. మరి ఎట్లాగో ఇక్కడ డిమాండ్ గల భూములు ఒక్కొక్క రైతు 3-4 ప్లేసులో పోతున్నాయి. ఎలాంటి ఉపాధి లేక కోల్పోయినటువంటి రైతులు ఇలా సగం మందికి ఎక్కువ ఉన్నారు. కాబట్టి దయచేసి దీన్ని రద్దు చేయాలని, వెంటనే రద్దు చేయాలి. ఈ నేషనల్ హైవే ఏదైతుందో 163 రద్దు చేయాలని కోరుకుంటూ మా రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం.